హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ ఛానల్. మన ఛానల్లో ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి డోనట్స్. ఈ రెసిపీని చేయటం చాలా ఈజీ మరియు టేస్ట్ కూడా మనం షాప్లో కొన్న విధంగానే ఉంటుంది. ఈ డోనట్స్ను అంత కాస్ట్ పెట్టి బయట కొనకుండా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ విధానాన్ని మన వీడియోలో చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు గోరువెచ్చని పాలను వేసుకోండి. అందులో ఒక గుడ్డును పగలగొట్టి వేయండి. ఇందులో 1.5 టీ స్పూన్ డ్రై ఈస్ట్ను వేసుకోండి. ఇది సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. అందులోనే 2 టీ స్పూన్ల చక్కెరను కూడా వేసుకోండి. అందులో చిటికెడు సాల్ట్ను కూడా వేసి విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి. తరువాత అందులో 2.5 కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని విస్కర్తో ఒకసారి బాగా కలిపి ఆ తర్వాత చేతితో కూడా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులోకి 1 టీ స్పూన్ బటర్ను వేసుకోండి. బటర్ కూడా పిండిలో బాగా కలిసేటట్టు అంతా మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. ఇలా పిండి మొత్తం బాగా కలుపుకున్న తరువాత ఈ పిండిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ప్రెస్ చేసి కలుపుతూ ఇలా సాగదీస్తూ ఒక 5 నిమిషాలు ఈ ప్రాసెస్ను కంటిన్యూ చేయండి. ఈ ప్రాసెస్ పూర్తయిన తరువాత పిండిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక రౌండ్ బాల్ లాగా చేసి ఒక బౌల్లో పెట్టుకోండి. ఈ విధంగా బౌల్లో పెట్టుకున్న తరువాత ఎయిర్ పోకుండా బౌల్ని కవర్ చేసి 1 గంట పాటు వదిలేయండి. గంట తరువాత పిండిని మనం చూసినట్లయితే పిండి డబుల్ అవుతుంది, అంటే పొంగుతుంది. ఈ విధంగా పొంగిన పిండిని మనం పక్కకు తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా ఒక డోనట్ షేప్లోకి తీసుకోండి. కావాలంటే మీరు చపాతీలాగా చేసి కూడా డోనట్ షేప్స్ని తీసుకోవచ్చు. ఇలా మధ్యలోకి కట్ చేసుకొని తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా బాల్ లాగా చేసుకోండి. ఇదే ప్రాసెస్తో మొత్తం పీసెస్ని కూడా ఇలా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. డోనట్స్ తయారీకి మనం మిల్క్ని యూస్ చేసాం కదా, మిల్క్ ప్లేస్లో గోరువెచ్చని వాటర్నైనా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం బాల్స్ లాగా చుట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో అలా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టి డోనట్ షేప్లోకి తీసుకురండి. మధ్యలో హోల్ పెట్టడానికి నేనైతే సిరప్ మూతని యూస్ చేస్తున్నాను. కావాలంటే మీరు డోనట్ మౌల్డ్ని యూస్ చేయవచ్చు. డోనట్ మౌల్డ్ మనకి బయట దొరుకుతుంది, అమెజాన్లో అయినా దొరుకుతుంది. ఇదే విధంగా మొత్తం బాల్స్ని కూడా డోనట్ షేప్లో చేయండి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తరువాత ఈ డోనట్స్ పైన ఒక క్లాత్ని కప్పి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క డోనట్ని అందులో స్లోగా డ్రాప్ చేయండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే అవి హార్డ్ అయిపోతాయి. మొత్తం డోనట్స్ని కూడా ఇదే ప్రాసెస్తో ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. చూడండి డోనట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. డోనట్స్కి ఈ కలర్ వస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఈ డోనట్స్ని మనం షుగర్ పౌడర్తో కోట్ చేసుకోవాలి. షుగర్ని ఇలా మిక్సీ పట్టేస్తే షుగర్ పౌడర్ రెడీ అయిపోతుంది. ఈ డోనట్స్ని మనం ఎలా కావాలంటే అలాగా మనం షాప్లో కొన్న విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా డెకరేట్ చేసేసాను. డేట్ సిరప్, పీనట్ బటర్లతో నేను డెకరేట్ చేశాను. అంతేనండి, డోనట్స్ తయారీ విధానం అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో
నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. టేస్ట్ అయితే మనకి అచ్చం బయట కొన్న విధంగానే ఉంది. చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.